శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, లేని దాన్ని రాని దాని గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖమే. ఉన్నదాన్ని పొందిన దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తే మిగిలేది సంతోషం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఏపీ ఎగ్జిట్ పోల్స్ సర్వేస్. దేశం మొత్తం ఎంతో ఆతృతగా చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఎటువంటి తేడాలు లేకుండా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ కూడా ప్రకటించేశాయి. అయితే ఏపీ రాష్ట్రానికి వచ్చేసరికి సర్వేలు భిన్నమైన ఫలితాలు ప్రకటించాయి. నేషనల్ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ప్రకటించగా, స్థానిక సర్వేలు మాత్రం వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాయి. అయితే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రం ఆరా మస్తాన్ సర్వే కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు. ఇక ఈ మస్తాన్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజలంతా ఆంధ్రప్రదేశ్లో కూటమికే ఓటు వేశారని చెప్పడం తప్పవుతుంది. ఈ కూటమిలో బీజేపీ కలవడం టీడీపీకి మైనస్గా మారిందని, ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఏపీలో తన సర్వే 100కి 100% నిజమవుతుందని, ఒకవేళ తన సర్వే లెక్క తప్పని తేలితే ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఇక ఉండడని తన సర్వే పైన ధీమా వ్యక్తం చేశాడు. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి, ఈ ఎగ్జిట్ పోల్స్లో చెప్పేది ఎంతవరకు నిజమవుతుందనే వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్జిట్ పోల్స్ అంటే ఐడియా గెస్ చేయడం అని అర్థం. వచ్చే రోజుల్లో ఎవరి పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక ఐడియాతో గెస్ చేసి చెప్పడమే ఎగ్జిట్ పోల్స్. మన దేశంలో ఎగ్జిట్ పోల్స్ 1957 ఎన్నికల నుండి మొదలయ్యాయి. ఇక మొదట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అనే సంస్థ ఈ సర్వేలను నిర్వహించేది. అలా ఆ తర్వాత 1996లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రసార సంస్థలైన దూరదర్శన్ సిఎస్డిఎస్ని నియమించింది. ఇక ఆ తర్వాత ఈసీ నుండి పర్మిషన్ తీసుకున్న పలు సంస్థలకి ఎగ్జిట్ పోల్స్ని వెల్లడించేందుకు అనుమతించాయి. అందులో కొన్ని సంస్థల వారు ఇప్పుడు మీడియాతో జతకట్టి ఎగ్జిట్ పోల్స్ని వివరిస్తున్నారు. ఇక అలా ఎన్నికల సమయంలో ఓటు వేసి ఎగ్జిట్ అయ్యే ఓటర్లని ఈ సంస్థలు మరియు మీడియా వారు ఏ పార్టీకి ఓటు వేశారు, ఎందుకు వేశారని అడుగుతూ తమ బంధువులు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారనే క్వశ్చన్స్ని కూడా అడగగా, ఆ ఓటర్లు చెప్పే ఆన్సర్స్ని బట్టే ఈ సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ని వెల్లడిస్తారు. ఇక అన్ని విడతల ఎన్నికలు పూర్తయిన అరగంట తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుందనే చెప్పొచ్చు. ఈసారి ఎన్నికల తొలి విడత ఏప్రిల్ 19న స్టార్ట్ అవ్వగా, చివరి విడత జూన్ 1వ తేదీ సాయంత్రం కంప్లీట్ అయింది. ఇక అలా జూన్ 1వ తారీఖు సాయంత్రం 7 గంటల నుండి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు ఈసీ సర్వే ఏజెన్సీకి అనుమతి ఇచ్చింది. అలా ఈ ఎగ్జిట్ పోల్స్ ని ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126A ప్రకారం సర్వే ఏజెన్సీలు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వంటి ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా విడుదల చేయొచ్చు. ఒకవేళ ఈసీ ఇచ్చిన గడువు కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేస్తే 2 ఏళ్ల శిక్షతో పాటు జరిమానాని కూడా విధిస్తారు. నిజంగానే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే రిజల్ట్స్ వస్తుందా అంటే ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఉదాహరణకి వాతావరణ శాఖ అంచనాల మాదిరిగానే ఈ ఎగ్జిట్ పోల్స్ ని ఏజెన్సీ కూడా గెస్ చేసి చెప్తారని చెప్పొచ్చు. ఇక ఇందులో పాపులర్ అయిన సర్వే సంస్థలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సి ఓటర్, యాక్సిస్ మై ఇండియా, సిఎన్ఎక్స్, ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్, జనగలం, పోల్ స్ట్రాటజీ గ్రూప్, కేకే సంస్థ, ఆపరేషన్ చాణక్య, అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ అని చాలా వరకు ఏజెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక నేషనల్ మీడియా ఛానల్స్ అయిన న్యూస్ 18, ఇండియా టుడే, ఎన్డీటీవీ అని నేషనల్ ఛానల్స్ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేస్తారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకి జరిగిన ఎన్నికల్లో 2387 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక అలా వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని విశ్లేషించి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని అంచనా వేయడం మొదలెడతారు. ఇక 2019లో జరిగిన ఎలక్షన్స్లో కొన్ని సంస్థలు మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని కరెక్ట్గా ప్రెడిక్ట్ చేశాయి. మిగతా సంస్థలు బెట్టింగ్ హైప్ని క్రియేట్ చేసేందుకు తమకి నచ్చిన పార్టీని హైలైట్ చేశారు. ఇక నేషనల్ మీడియా అయిన ఇండియా టుడేకి ఖచ్చిత ఫలితాలను ప్రకటిస్తుందనే పేరుంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే సిపిఎస్ సర్వే ఖచ్చితత్వానికి మారుపేరుగా ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని సిపిఎస్ సర్వే మాత్రమే అంచనా వేసింది. అలా ఆరా మస్తాన్, కేకే సర్వే, రైజ్ వంటి సంస్థలు కూడా అంచనా వేయడంలో సక్సెస్ అయినట్లు తేలింది. ఇక ఇప్పుడు సిపిఎస్ సర్వేలో వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని, టీడీపీకి 55 నుండి 65 సీట్లు వస్తాయని వెల్లడించారు.
ఇక ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వైసీపీ 94 నుండి 104 సీట్లను గెలుస్తుందని, టీడీపీ కూటమి 71 నుండి 81 సీట్లను దక్కించుకుంటుందని, అలాగే లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ 13 నుండి 15 సీట్లను దక్కించుకుంటుందని, టీడీపీ కూడా 10 నుండి 12 ఎంపీ సీట్లను గెలుస్తుందని వెల్లడించారు. ఇక ఇండియా టుడే మరియు యాక్సిస్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వేలో టీడీపీ కూటమి 161 సీట్లని, వైసీపీ 14 సీట్లని గెలుస్తుందని, లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ 19 నుండి 22 ఎంపీ సీట్లని, వైసీపీ 5 నుండి 8 సీట్లని గెలుస్తుందని తెలియజేశారు. ఇక చాణక్య అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వేలో వైసీపీ 39 నుండి 49 సీట్లని, కూటమి 114 నుండి 125 సీట్లని గెలవబోతుందని వెల్లడించారు. ఇక పీపుల్ పల్స్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వేలో వైసీపీ 45 నుండి 60 సీట్లని, టీడీపీ కూటమి 112 నుండి 150 సీట్లను గెలుస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ 3 నుండి 5 సీట్లని, కూటమి 18 నుండి 20 ఎంపీ సీట్లని గెలవబోతుందని ప్రకటించారు. ఇక పోల్ స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్ సర్వే వారు వైసీపీ 115 నుండి 125 సీట్లని, కూటమి 50 నుండి 60 సీట్లని గెలుస్తుందని ప్రకటిస్తూ, లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ 16 నుండి 18 సీట్లని, కూటమి 7 నుండి 9 సీట్లని గెలుస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఏబీపీసీ ఓటర్ సర్వేలో వైసీపీ 97 నుండి 108 సీట్లని, కూటమి 67 నుండి 78 సీట్లని గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక జనమత పోల్స్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ 95 నుండి 103 సీట్లని, కూటమి 67 నుండి 70 సీట్లని గెలుస్తుందని ప్రకటించారు. ఇక అగ్నివీర్ ఆత్మసాక్షి సర్వే వారు వైసీపీ 124 నుండి 128 సీట్లని గెలుస్తుందంటే, కేకే సర్వే వారు కూటమి దెబ్బకి ఫ్యాన్ అవుట్ అంటూ ప్రకటించారు. ఇక అలా కొన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని చెబితే, మరికొంతమంది వంగా గీత గెలుస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ ఎలక్షన్స్ లో షర్మిల డిపాజిట్ ని కూడా కోల్పోతుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ 5 నుండి 8 సీట్లని, బీజేపీ 7 నుండి 10 సీట్లని, టీఆర్ఎస్ 2 నుండి 5 సీట్లని గెలుస్తాయని వెల్లడించారు. ఇక ఇండియా టుడే మరియు యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం తెలంగాణలో బీజేపీకి 11 నుండి 12 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కి 4 నుండి 6 సీట్లు వస్తాయని, టీఆర్ఎస్ కి 1 సీట్ అని, ఎంఐఎం 1 సీటు గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. ఇక 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని చూస్తే, ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎంతవరకు నిజం అనేది మనకు తెలుస్తుంది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ ఎగ్జిట్ పోల్స్ లో 40% నిజమని, 60% అబద్ధం ఉంటుందని ఎవరూ కూడా ఖచ్చితంగా చెప్పలేరని చెప్పుకొచ్చారు. ఇక 2023లో జరిగిన తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ని చూస్తే, మొదటిగా రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్ 46 నుండి 56 సీట్లని, కాంగ్రెస్ 58 నుండి 68 సీట్లని, ఎంఐఎం 4 నుండి 6 సీట్లని, బీజేపీ 6 నుండి 8 సీట్లని గెలుస్తుందని చెబితే, పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ వారు టీఆర్ఎస్ 35 నుండి 46 సీట్లని, కాంగ్రెస్ 62 నుండి 72 సీట్లని, ఎంఐఎం 6 నుండి 7 సీట్లని, బీజేపీ 3 నుండి 8 సీట్లని గెలుస్తుందని చెప్పుకొచ్చింది. ఇక ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 31 నుండి 47 సీట్లని, కాంగ్రెస్ 63 నుండి 79 సీట్లని, ఎంఐఎం 5 సీట్లని, బీజేపీ 2 నుండి 4 సీట్లని గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఆరామస్థాన్ సర్వేలో టీఆర్ఎస్ 41 నుండి 49 సీట్లని, కాంగ్రెస్ 67 నుండి 88 సీట్లని, ఎంఐఎం 0 సీట్లని, బీజేపీ 5 నుండి 7 సీట్లని గెలుస్తుందని చెప్పడం జరిగింది. ఇక వీరు చెప్పినట్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక ఆంధ్ర ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో 50% సర్వేలు వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటే, 50% సర్వేలు కూటమి అధికారంలోకి వస్తుందని వాదిస్తున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే, ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల జనాల్లో ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయి బెట్టింగ్లు వేయడంతో కొన్ని బెట్టింగ్ సంస్థలు ఐపీఎల్లో కంటే ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తున్నారని, దీనివల్ల జనాల్లో చాలా వరకు డబ్బుల్ని కూడా కోల్పోతున్నారని చెప్పొచ్చు. ఇక నేషనల్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కేంద్రంలో బీజేపీ 350 నుండి 400 సీట్లతో మళ్ళీ మూడోసారి అధికారంలోకి రాబోతుందని తెలుస్తుంది. అలాగే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎవరి జాతకం ఎలా ఉందని బయటపడుతుంది. ఇక ఏ పార్టీ గెలిచినా, ఎవరు అధికారంలోకి వచ్చినా జనాలకి మరియు రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాల్ని చేస్తూ అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లాలని కోరుకుందాం. ఏ పార్టీ గెలవబోతుందని మీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయో సిఆర్ వాయిస్ మీడియా ద్వారా మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలమైనా సరే మనిషి చేసిన మంచి చెడులకి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఇది ఫోక్స్ ఎగ్జిట్ పోల్స్ గురించి కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.